నమస్తే అండి. నిన్న నైట్ 2 నైటీలు అయితే డబుల్ స్టిచ్ వేశానండి. ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయట, షార్ట్ చేయమన్నదామె. అందుకొరకైతే నేను నైటీని కింది సైడున్న 3 ఇంచుల మందము క్లాత్ అయితే కట్ చేశానండి. కట్ చేసి దాన్ని కూడా వేస్ట్ చేయనండి. వాటిని దాంట్లో కూడా 2 నాడలు అనేది స్టిచ్ చేస్తాను. ఇలా కట్ చేసినాం కదా, ఈ కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుడతానండి. ఇది కట్ చేసిన క్లాత్ అండి. ఇది వరక చూపెట్టాను కదా, కట్ చేసిన క్లాత్ను ముందుగానైతే ఒకవైపు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా ఉంది కదా, ఇలా కింది సైడున ఒక స్టిచ్ చేసి అయితే వస్తుంది కదా లాస్ట్కు, దాన్ని అయితే ముందున ఇలా కట్ చేసుకుంటానండి. నీట్గా కట్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే దీన్ని ఒక నాడా కింద యూజ్ చేయొచ్చు. పెట్కోట్స్ కానీ పైజామాస్ కానీ వీటిని అనేటివి యూజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, వద్దు తీరా అంటే నేనే ఉంచుకుంటానండి. ఎవరికైనా నాడలు కావాలి అన్న వాళ్ళకు ఇప్పుడు పెట్కోట్స్ డబుల్ స్టిచ్ వేస్తారు కదా, మాకు ఒక 2 నాడలు కుట్టియవా అని కొందరు అడుగుతారండి. అలాంటి వారికైతే ఇవైతే ఆల్రెడీ కుట్టి ఉంటాయి కాబట్టి వీటిని అయితే ఇచ్చేస్తాను నేను. ఇలా అలా కట్ చేసుకున్న అయితే ఒక నాడ అయిందండి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, అంటే బట్ట బయటికి రాకుండా, పోగులు అనేవి బయటికి రాకుండా మలుచుకొని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ అనేది బయటికి రాకుండా ఇలా కుట్టుకోవాలండి. ఇది మీ ఇలా నాడ కుట్టుకోవడం కూడా కొందరికి తెలియదండి. ఒకవేళ చూడండి, మీరు కూడా ఈ విధంగా కుట్టేసుకోండి. బయట రెడీమేడ్ నాడలు అనేటివి దొరుకుతాయి వైట్ కలర్లో, కానీ అవి కొంచెం ముడి అనేది గట్టిగా ఉండదండి, సాగినట్టు అవుతుంది. ఇలా మన ఇంట్లోనే కాటన్ వాటితో కుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుందండి. నేను అందుకే ఈ విధంగా కుట్టేసుకుంటాను. కావాల్సిన వాళ్ళకి ఇస్తాను, వద్దన్న వాళ్ళకు నేనే యూజ్ చేసుకుంటానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే నాడ అనేది రెడీ అయిందండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఐడియా నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకో నైటీ కూడా నేను కట్ చేశాను కదా, ఆ ఇంకో నైటీ కూడా సేమ్ ఇప్పుడు ఎలా చూపెట్టానో ఆ విధంగానే నాడ అనేది స్టిచ్ చేశాను. అంటే ఒక నైటీలో కింద కట్ చేసిన గేర్ భాగంలో 2 నాడలు అయితే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 4 నాడలు అయితే నేనైతే రెడీ చేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్, నిన్న లాంగ్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ హైట్ పెంచితే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో వీడియో అనేది పోస్ట్ చేశానండి. ఈ వీడియో కిందనైతే లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒక్కసారి లింక్ ఓపెన్ చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్